వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వీడియో 81. ఈరోజు డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ చూద్దాము. డిజిటల్ సమ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 889. దీంట్లో ఏమేమి డిజిట్స్ ఉన్నాయి? 8, 8, 9. సో డిజిటల్ సమ్ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 8 + 8 + 9. 8 + 8 + 9 ఎంత? 8, 16, 25 అయింది. కానీ ఇట్లా డిజిటల్ సమ్ 2 నెంబర్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ రెండింటి సమ్ము తీసుకుంటాం అనమాట, 2 + 5. సో డిజిటల్ సమ్ ఆఫ్ 889 వచ్చి 7 అవుతుంది. అట్లా డిజిటల్ సమ్ 4 + 5 451 ఉందనుకోండి. 451 అనే నంబర్ యొక్క డిజిటల్ సమ్ తీసుకుంటే 4 + 5 + 1 అంటే 10 వస్తుంది. 10 అంటే 1 + 0 1 అవుతుంది. ఫైనల్గా 1 + 1 అవుతుంది అనమాట డిజిటల్ సమ్. ఈ 4 + 5 9 ఉంది. 9 + 1 ఎంత వచ్చినా కూడా 9 + ఎంత ఉన్నా సరే ఆ డిజిటల్ సమ్ ఆ నెంబర్ అవుతుంది అనమాట. ఈ 9ను వదిలేయచ్చు. ఇంకో నెంబర్ తీసుకున్నాము, 92 తీసుకున్నాం. 92 తీసుకుంటే డిజిటల్ సమ్ ఏమవుతుంది? 9 + 2 = 11 అవుతుంది. 11 అంటే 1 మళ్ళీ 1 + 1 2 అనమాట. సో 92 యొక్క డిజిటల్ సమ్ 2 అయింది. అంటే 9ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. మీరు 922 తీసుకున్నారనుకోండి, దీని డిజిటల్ సమ్ 22 అంటే 2 + 2 4 అవుతుంది. 9 అనేది తీసేయచ్చు. కావాలంటే చూడండి, 9 + 2 + 2 ఎంత? 11, 12, 13. 13 అంటే మళ్ళీ 1 + 3 4 అనమాట. సో ఎక్కడికక్కడ 9 అనేది తీసేయచ్చు. ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా అక్కడ మధ్యలో 9 వరకు ఉంటే తీసేయచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. 7, 3, 5, 2, 8, 9, 1. ఇప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ కనుక్కోవాలనుకోండి, ఎక్కడికక్కడ 9 తీసేసేయండి. 7 + 2 9 తీసేయచ్చు. తర్వాత 5 + 3 8, 8 + 1 9 తీసేయచ్చు. ఇంకా మిగిలేది 8. సో డిజిటల్ సమ్ ఆఫ్ దిస్ హోల్ నంబర్ ఈజ్ 8. కావాలంటే ఇవన్నీ కూడి చూడండి, అటు మొత్తము 8 అవుతుంది అనమాట. అంటే 9 + సంథింగ్, 9 కంటే ఎక్కువ ఉన్నప్పుడు 9 తీసేసి మిగిలింది మాత్రం తీసుకోవచ్చు. అది డిజిటల్ సమ్ము. సింగిల్ డిజిట్స్లోనే ఉండాలి ఫైనల్గా. అయితే దీని ఉపయోగం ఏంటంటే, ఏదైనా ఒక ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ యొక్క డిజిటల్ సమ్ ఎంత ఉంటుందో, రైట్ సైడ్ దాని ప్రోడక్ట్ కానీ దాని ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్ కూడా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 45 × 2 × 2 = 90. సో ఇప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ ఎంతో దీని యొక్క డిజిటల్ సమ్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ అంటే 9 + 0 9. ఇప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ అంటే మనం మల్టిప్లై చేయకుండానే ఇప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ 9, దీని యొక్క డిజిటల్ సమ్ 2. ఈ డిజిటల్ సమ్ను కూడా మల్టిప్లై చేయాలన్నమాట. ఇక్కడ మధ్యలో ఏ ఆపరేషన్ ఉంటే అది చేయాలి. డిజిటల్ సమ్ను మల్టిప్లై చేస్తే 18 వచ్చింది. 18 యొక్క డిజిటల్ సమ్ 1 + 8 9. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉండే ఎక్స్ప్రెషన్ యొక్క డిజిటల్ సమ్ ఎంత ఉంటుందో రైట్ సైడ్ ఎక్స్ప్రెషన్ యొక్క డిజిటల్ సమ్ అంతే ఉంటుంది. సో మనకు ఒక పెద్ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, దాని డిజిటల్ సమ్ అలాగే కనుక్కోవచ్చు. అంటే మధ్యలో ప్లస్లు మైనస్లు ఇంటూ డివైడెడ్ బై అలా ఉన్నప్పుడు ఈ పోర్షన్ యొక్క డిజిటల్ సమ్స్ కనుక్కొని సేమ్ ఆపరేషన్స్ చేయాలి. అప్పుడు టోటల్ ఎక్స్ప్రెషన్ యొక్క డిజిటల్ సమ్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు అటువైపు ఆన్సర్ ఉంటుంది కదా, ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సింపుల్గా వితిన్ సెకండ్స్లో చేయొచ్చు. అదే మనం యాక్చువల్ ప్రొసీజర్ ప్రకారము ఆపరేషన్స్ అన్నీ చేసుకుంటూ పోతే కొన్ని మినిట్స్ పడుతుంది అనమాట. 5 minutes 10 minutes కూడా పట్టచ్చు. కాబట్టి ఈ డిజిటల్ సమ్ గురించి తెలుసుకొని ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని చూస్తే √1 + 90 × 91 × 92 × 93. అసలు ఈ 4 ఈవెన్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అయినప్పటికీ ప్రోడక్ట్కి ఎటువంటి ఫార్ములా లేదు. కాబట్టి దీని డిజిటల్ సమ్ కనుక్కున్నాం. ఇక్కడ 90 యొక్క డిజిటల్ సమ్ ఎంత? 9 ఉంది. 9 డిజిటల్ సమ్ ఉన్న తర్వాత ఇంకా ఎంత నంబర్ ఉన్నా సరే, ఈ ప్రోడక్ట్ ఎంత వచ్చినా సరే దాని డిజిటల్ సమ్ 9 అవుతుంది.
9 ఇంటూ ఏ నెంబర్ ఉన్నా సరే దాని ప్రోడక్ట్ యొక్క డిజిటల్ సమ్ 9 అవుతుంది. ఎట్లాగంటే 9th టేబుల్ గుర్తుందా, 9 2s 18, డిజిటల్ సమ్ ఎంత 9, 9 5s 45, డిజిటల్ సమ్ ఎంత 45, 9, 9 10s 90, డిజిటల్ సమ్ ఎంత 90. ఆ విధంగా 9తో ఎంత పెద్ద నెంబర్ను మల్టిప్లై చేసినప్పటికీ ఆ మొత్తం ప్రోడక్ట్ యొక్క డిజిటల్ సమ్ము 9 అవుతుంది. కాబట్టి ఇక్కడ డిజిటల్ సమ్ము 9 అవుతుంది. ఇక్కడ 1 ప్లస్ ఉంది. సో 1 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ రూట్ ఆఫ్ ఉంది. సో డిజిటల్ సమ్ ఆఫ్ దట్ ఎక్స్ప్రెషన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అనమాట. డిజిటల్ సమ్ను కూడా స్క్వేర్ రూట్ చేయాలి, ఏ ఆపరేషన్ ఉంటే అది చేయాలి. కాబట్టి డిజిటల్ సమ్ 1 ఉంది. ఈ మొత్తం ఎక్స్ప్రెషన్కి డిజిటల్ సమ్ 1 ఉంది. ఇప్పుడు మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో దేని యొక్క డిజిటల్ సమ్ 1 ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూద్దాము. ఇప్పుడు 8 + 3 11, 11 + 7 18, 18 + 1 19, 19 యొక్క డిజిటల్ సమ్ 1, 9 + 1 10 కాబట్టి 19 యొక్క డిజిటల్ సమ్ 1 అవుతుంది. సరే, ఇది ఆన్సర్ కావచ్చు. చూద్దాం మిగిలినవి కూడా. 7 + 9, 7 + 2 9 కాబట్టి దాన్ని తీసేయచ్చు. 8 + 1 కూడా 9 అయింది, అంటే దాని డిజిటల్ సమ్ 9. 1 9, 9 + 7 అంటే 16 ఈజ్ ఈక్వల్ టు 7. 9 + 8 ఎంత ఉంటే దాని డిజిటల్ సమ్ అంతే అవుతుంది అని చెప్పాను కదా. 9 + ఎంత నెంబర్ ఉంటే దాని డిజిటల్ సమ్ అంతే ఉంటుంది. సో దీని డిజిటల్ సమ్ 7 ఉంది. సో దీన్ని తీసుకుంటే 8 + 1 9, 9 తీసేయచ్చు. 3 + 2 5. సో దీని డిజిటల్ సమ్ 5. కానీ మన క్వశ్చన్లో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిజిటల్ సమ్ 1 వచ్చింది. కాబట్టి ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్ కూడా 1 ఉండాలి. కాబట్టి ఈ 4 ఆప్షన్స్లో డిజిటల్ సమ్ దేనికి 1 ఉంది? ఆప్షన్ ఏకి 1 ఉంది. కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో డిజిటల్ సమ్ కాన్సెప్ట్ను ఆ విధంగా ఉపయోగించాలి. సో డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ఉపయోగించి ఇలాంటి ఎక్స్ప్రెషన్ని చాలా ఈజీగా వితిన్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఉపయోగించాల్సిన ముఖ్యమైన ట్రిక్ ఇది.